పత్రికా విలేకరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినామంటే రేపు ఆగస్ట్ నెల 12వ తేదీ ఉదయం 10 గంటలకు ఢిల్లీలో నిరసన కార్యక్రమం ఉంది. అలాగే ఎవరైతే దళిత క్రైస్తవులకు సపోర్ట్ చేస్తలేరో మా స్టాండ్ ఇది అని ఎవరైతే చెప్తలేరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్రైస్తవుల బాధలు తెలపాలని చెప్పేసి ఢిల్లీ కార్యక్రమం పెట్టాము. అయితే ఇంకోటి ఏంటంటే చాలామంది క్రైస్తవులను ఏంటంటే ఒక రకంగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో నేను చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకా అనిల్ కుమార్ కానీ అలాగే వాళ్ళ చెల్లి షర్మిల కానీ వాళ్ళు ఒక క్రైస్తవులు అని చెప్పేసి టోటల్గా టీడీపీ వాళ్ళు ఒక రకంగా చూస్తూ ఉన్నారు క్రైస్తవులు అంటే. దాని విషయంలో మీకు ఒక్కటే చెప్తా ఉన్నాను, ఇవన్నీ మీరు ఏమనుకోవద్దు. క్రైస్తవులందరూ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు, దేశం అంతా మంచిగా ఉండాలి, రాష్ట్రాలు బాగుండాలని కోరుకునే వాళ్ళు. కాబట్టి ఎవరో క్రైస్తవులు అని చెప్పేసి క్రైస్తవులను వేరే విధంగా చూడొద్దని చెప్పేసి నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్తా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఏ విధంగానైనా పెద్ద తరహాలో ఉన్న సేవకులు కూడా ఈ దళిత క్రైస్తవుల విషయంలో నోరు విప్పడం లేదు. మరి నాకు ఆ విషయం తెలియదు. దాని విషయంలో కూడా పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు. దళిత క్రైస్తవుల విషయంలో మీరు కూడా దళిత క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయం గురించి కూడా పెద్ద పెద్ద సేవకులు కూడా తెలియజేయాలి, క్రైస్తవులందరినీ చైతన్యపరచాలని మనవి చేస్తా ఉన్నాను పత్రికా విలేకరులందరికీ. అందరికీ నమస్తే.